ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా. ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు అమ్మాయి గారు. పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి అండి తీసుకొస్తానండి సూత్రుడిని. ఏంటా మాట్లాడు పండగలం అయితే కూర్దును. వద్దు నా తిన్ను, సిక్కిపోయి చచ్చిపోతాను. పో పో. ఎంతాశ మామా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా? వాసిపోయా నువ్వు నా చేతులు ఎడతావు. అయినా నీకు నాకు ఏంటి మామా? సత్య ప్రమాణంగా చెప్తాండా, ఆ గోదావరి సాక్షిగా చెప్తాండా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా. లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే. ఏడ్చావు కానీ కూర్తి తప్పల. వద్దు. మా అమ్మ కదూ, ఉల్లి కదూ, బంగారు తల్లి కదూ, ఎత్తుకు తినిపించరా? చలమామ రాయే, జాబిల్లి రాయే, గోధుమ పూలు చాయే. ఇదిగో ఆడకి తీరిక్కేలవుకుందా కానీ ఆ పడవలో టిఫిన్ అవుతూ పట్టుకురా. అవును గాని మామా, ఏం తెచ్చా? ఏం తెస్తానా? మామూలే, జొన్నకూడు, మిరపకాయ, ఉల్లిపాయ అన్ను. అంతేనా? మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి? మావాయ్ మావా, పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే? అయ్యా బాబోయ్, ఇది అమ్మాయి గారికి మర్చిపోయారు కావాలా? పోన్లే మావా, లక్షణంగా తిందాం. గొప్ప కూడు. నీకేం తెలుసు, అమ్మాయి గారికి ఇచ్చి రావాలా? ఏమిట్రా, ఏమిటిలా పరిగెత్తుకొచ్చా? అదిగా అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా మరోవారు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు కూడి తినడమే. ఇంకేమైనా ఉందా? ఇచ్చేయండి. గోపి. అమ్మాయి గారు గోపి, ఇచ్చేయండి. అమ్మాయి గారు ఏమిటి అల్లరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు. గోపి వెళ్ళు. గోపి, ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తే ఇచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు. గోపన్న. నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడు ఎవడా? కమాన్. నాకు అలవాట్లేదు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? కమాన్. నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు భద్రాద్రావుడికి కళ్యాణం చేయాలి. రాపదం రా. ఒట్టి ఎక్కువగా ఉంది బాబు. ఇంకో మంచి టైం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుంది? బంతిపువ్వు, జాపండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయమా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్.
నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతలు అయితే ఇప్పటికి ఒకటే ఒకటి 100 రాసి పరేసేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా, ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడన్నా రాశారా పెట్టానా? ఆయనే చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే? లేఖ అంటే ఉత్తరం. ఏమంటే? నీ తలకాయ. అదేందో నాకెందుకు, చదివి చూడండి అమ్మాయి గారు, ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు, ఆయన అట్లా చెప్పాడు? 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దును. అంత తప్పన్నమాట.